దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రత్యేక కూడికల కొరకై ఇవ్వబడిన అంశం నుండి ఒక మాట ఆ అంశం చదువుకుంటాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం కలిసి చదువుకుంటాం. 2:18 అందరం కలిసి చదువుకుంటాం. బైబిల్ ఉన్నవారు దేవుని యొక్క వాక్యం స్పష్టంగా బిగ్గరగా చదవండి. చిన్నపిల్లలారా, క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత దేవుడు చదవబడిన వాక్య భాగమును ప్రభు మన కొరకు దీవించి మనతో మాట్లాడునుగాక. ఈ పత్రిక పరిశుద్ధ గ్రంథానికి చివరిలో ముగింపు పత్రికల్లో చేర్చబడి ఉంది. దీనిలో ఎక్కువ మనం గమనించినట్లయితే రక్తము చేత కడగబడిన ప్రజలను సరిచేసుకొనుట కొరకై వారిని హెచ్చరిస్తూ వారిని భద్రపరచుట కొరకై ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ గనుక ఆత్మీయముగా రక్షణ పొందినటువంటి మనలను ఉద్దేశించి ఆత్మీయముగా దేవుడు మనలను ప్రేమించి మనలను ఉద్దేశించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది కడవరి గడియ గనక కడవరి గడియ అంటే చివరి గడియ రండి చదువుకుంటాం. ఇది కడవరి గడియ. చదవండి. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. ఎవరి క్రీస్తు విరోధులు? చూడండి 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనక సమస్తమును ఎరుగుదురు. ఎవరంట వీరు? క్రీస్తు విరోధులు. మనలో నుండి వెళ్ళారు. వీరి ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆ అధ్యాయము ఆ ముగింపు వరకు 3-4 అధ్యాయాలు కూడా చదువుకుంటా పోతే కనుక ఆయన తన ప్రజలను ఉద్దేశించి వారు ఎలా ఉంటారో, వారి ప్రవర్తన ఎలా ఉంటుందో, వారిని ఏ రీతిగా మనం గుర్తించాలో అక్కడ వ్రాస్తూ ఉంటాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో 21వ వచనం. మీరు సత్యమెరగని రాయలేదు కానీ ఏ అబద్ధమును క్రీస్తు కాడని చెప్పువాడు ఎవడబద్ధికుడు? చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. చాలు. క్రీస్తు విరోధి మనలో నుండి బయలు వెళ్ళాడు. వారిని ఎలా గుర్తించవచ్చు అంటే యేసు క్రీస్తు కాడని ఒప్పుకొనివాడు తప్ప ఎవడు క్రీస్తు విరోధి? అయితే డైరెక్ట్గా యేసు క్రీస్తు కాడని ఎవరు చెప్పరు. ఎందుకంటే ఆ యేసు క్రీస్తునందే వారు రక్షణ పొందిన వారు మనలో ఉన్నవారు. ఆ యేసు క్రీస్తునందే వారు విశ్వాసం ఉంచి ఉన్నారు మనలో ఉన్నవారు. నిన్నటిదాకా ఆ యేసు క్రీస్తు యందే నమ్మికించిన వారు వాళ్ళు డైరెక్ట్గా యేసు క్రీస్తు కాడని చెప్పరు. వారు ఏమి కాదని చెప్తారు? వారు ఏ రీతిగా వారు డైవర్ట్ అవుతున్నారు, ఏ రీతిగా మనలో నుండి వేరే వెళ్ళిపోతున్నారంటే యేసు క్రీస్తునందున్న ప్రత్యక్షతను, యేసు క్రీస్తునందున్న వాక్యాన్ని వారు క్రమమును పద్ధతిని తృణీకరిస్తూ మనలోనే ఎవరంటే వీరు క్రీస్తు విరోధులుగా ఉంటారు.
సంఘ విద్రోహ శక్తులు అని కూడా చెప్పవచ్చు. వీరిని గురించి సంఘ విద్రోహ శక్తులని, క్రీస్తు విరోధులు, ఆయన పరిచర్యకును, ఆయన వాక్యమునకును, ఆయన ధర్మమునకు విరోధముగా కాదు, అట్లు కాదు, ఇలాగ ఉంది వాక్యం, ఇలాగ నడుచుకోవాలని చెప్తే వారు మనలో నుండి బయలు వెళ్ళిపోతారు. సరే, ఇది వేరే సంగతి. తర్వాత కిందకు వచ్చిన చదువుకుంటూ చూడండి. అదే అధ్యాయం ముగింపులో ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు 28 చదవండి. కాబట్టి చిన్నపిల్లలారా 18లో ఏమన్నాడు? చిన్నపిల్లలారా అన్నాడు. అనేక సంగతులు వివరిస్తూ వస్తూ 28లో ఏమంటున్నాడు? కాబట్టి చిన్నపిల్లలారా అంటే చెప్పినవన్నీ జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలన చేయి, క్షుణ్ణంగా చదువు, క్షుణ్ణంగా ధ్యానించు. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండకుండా మనలో కొందరు బయలు వెళ్ళిపోయారు. సరే ప్రియమైన వారులారా, జాగ్రత్తగా వాక్యం వినండి. కడవరి గడియ అని ఎందుకు అంటున్నాడంటే, కడవరి గడియ అని చూడండి, సమయమంతా అయిపోయాక చిట్ట చివరి కడవరి గడియ ఏమేమైపోయినాయి? ఈ పిల్లలు ఎవరు చూడండి, ఇది సండే స్కూల్ కాదు, అటు వెనక్కి తీసుకుపోండి, బయట కూర్చోబెట్టుకోండి. తల్లులు చూడండి, ఆ పిల్లలు రండి ముందుకి. తన దివ్య ప్రేమ వాగ్దానములు గ్రంథ వాగ్దానములన్ నావి. కూర్చోండి, బ్యాగ్ అయినా గడిచిపోయాయి, శతాబ్దాలే గడిచిపోయాయి. ఇక శతాబ్దాలు లేవు, సంవత్సరాలే గడిచిపోయాయి గనక గంటలు కూడా గడిచిపోయాయి. చిట్ట చివరి కాలానికి వచ్చాం. అందుకని ఏమంటున్నాడు? కడవరి గడియ. ఏమేమి దినాలు గడిచిపోయి సృజించెను. చాలు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఎంతో కాలం గడిచిపోతూ వచ్చింది. తర్వాత ఇంకేం గడిచిలా దేవుడు దిగి వచ్చి చేసేది లేదు. సృష్టి కాలం కూడా అయిపోయింది, మానవుని సృజించిన కాలం అయిపోయింది. 3వ చదవండి. 3వ దేవుని యొక్క వాక్యం మొదటి నుండి. ఏలైనగా దినం వచ్చుచున్నది. సృష్టి దినాలు అయిపోయాయి, సృష్టించేశాడు. ఇప్పుడు అంటున్నాడు నియమింపబడిన దినం. ఏమి నియమింపబడిన దినం? చదవండి. దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందురు. చూడండి దేవుని యొక్క తీవ్రమైన ఉగ్రత. అందుకే చివరి గడియ వివరణ ఇస్తున్నాడు. పాత నిబంధన ముగింపుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ కొయ్యకాలు వలె కాలిపోతారు. ఆయన ఉగ్రత ఇంకేమంటున్నాడు? చదవండి. వారిలో ఒకనికి వేరైనను అందరిని కాల్చివేయనని. ఇటువంటి పరిస్థితులు. అందుకే మనం జాగ్రత్తగా దేవుని కాలమునకు మనం వచ్చాం గనుక ప్రభు యొక్క ఉగ్రత పాత నిబంధన ముగింపు పత్రికలో గ్రంథములో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా చదవండి కిందకి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు గంతులు వేయుదురు. నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అందరి కొరకై
జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండానట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, పేతురు అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అన్నప్పుడు ఏమన్నాడు? కొందరు యెషయానియు, మరికొందరు ఏలియానియు. కనుక ఈ పాత నిబంధనలో ఇక్కడ మనం చదువుకుని వచ్చిన భాగంలో రాయబడిన మాట ఆ ఏలియానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ లోకములోనికి వచ్చాడు, ఉద్భవించాడు. తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టును ప్రేమ ప్రేమ లోకానికి తెలియజేశాడు. కనుక ఆయనను గూర్చిన సంగతి అక్కడ రాయబడుతూ వచ్చింది. సరే, ముందుకు పోతాం రండి. దేవుని యొక్క వాక్యంలో చదవండి ఆ మాట మరలా. అతడు తండ్రుల హృదయమును పిల్లల హృదయములను కనుక మరలా ఇక రాడు ఆయన. యేసు ప్రభు వారు వచ్చారు. అందుకే ఇంకా ఇప్పుడు యూదులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. ఏమని? మాకు మెస్సీయా వస్తాడు, మాకు మెస్సీయా వస్తాడని. ఆయన వచ్చాడు, ఆయన కార్యం సంపూర్ణం చేశాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక మరలా క్రీస్తు జన్మించేది లేదు. ఎందుకు చివరి గడి అంటున్నాడు, కడవరి గడి అంటున్నాడంటే ఆయన సమస్తమును ప్రారంభము నుండి కూడా సమస్తమును క్రమముగా కలుగు చేస్తూ వచ్చాడు. క్రమముగా సృష్టించుకుంటూ క్రమముగా తన కార్యములను జరిగిస్తూ వచ్చాడు. ఇక క్రీస్తు రాడు. ఇక క్రీస్తు మరలా మన కొరకు పుట్టాడు. పాపులైనటువంటి వారు వస్తాడని, లేకపోతే వాళ్ళు నమ్మిన మెస్సయ్య వస్తాడని కొందరు, లేకపోతే మాకు ప్రవక్త వస్తాడని కొందరు, మమ్మల్ని రక్షిస్తాడని కొందరు ఎదురు చూస్తున్నారు. లేదు. అందుకనే చివరి పుస్తకంలో మొదటి పత్రికలు అంటున్నాడు, ఇది కడవరి గడియ. అన్నీ అయిపోయాయి. చదవండి దేవుని యొక్క వాక్యంలో. ఆయన పుట్టుక అయిపోయింది, తర్వాత ఆయన యొక్క మరణం కూడా అయిపోయింది. మత్తయి సువార్త 27వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 10వ వచనం. ప్రభువు నాకు నియమించిన ప్రకారం నెరవేరెను. నీవేనా అడుగగా చూచి నీవు అన్నట్టే నేను ఇయ్యలేదు. పిలాతు మోపుచున్నారే, వినలేదా? అడిగాను. ఆ రీతిగా తీర్పు జరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి అప్పగించేశారు. జాగ్రత్తగా గమనించండి. ప్రారంభము నుండి కూడా సృష్టించాడు సృష్టిని. అదే సృష్టిలోనికి మానవుని తెచ్చాడు. చెడిపోయిన మానవుని కొరకై, పాడైపోయిన మానవుని కొరకై ఏ సృష్టిని అయితే మానవుని కొరకు చేశాడు, మానవుడు దేవుని మరిచి అదే సృష్టమును పూజిస్తున్న మానవుని కొరకై మరలా దేవుడే తన కుమారుడిగా జన్మించాడు. ఈ లోకములో ఆయన చెడిపోయిన మానవుని కొరకై, పాడైపోయిన మానవుని కొరకై ఆయన ప్రశస్తమైన రక్తాన్ని శిలువలో కార్చి మరణించాడు. మరణించిన వాడు తిరిగి లేచాడు. అయిపోతుంది. ఒక్కొక్కటి అయిపోతున్నాయి, ఒక్కొక్కటి జరిగిపోతున్నాయి. ఆయన జన్మించి కూడా 33.5 ఏండ్లు భూమి మీద ఉన్నాడు. 33.5 ఏండ్లు భూమి మీద ఉన్నాడు. ఒక్కొక్కటి జరుగుతున్నాయి. ఇప్పుడు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి పరమునకు పునరుత్థానుడై సమాధిలోండి లేచి పునరుత్థానుడై
పరమునకు అందరు చూస్తుండగా వెళ్ళిపోయాడు. పరమునకు అందరు చూస్తుండగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా ఆయన రాబోతున్నాడు. దానిని ఉద్దేశించి రాయబడుతున్న వచ్చే మాట ఇది. ఇది కడవరి గడియ. అంటే ఈ సృష్టి ఇక మౌనంగా ఉండదు. ఈ సృష్టి ఇక మౌనంగా ఉండదు. దీనికి ఇచ్చిన కాల పరిమితి చెల్లుబాటు అయిపోయింది. దీనికి ఇచ్చిన కాల పరిమితి చెల్లుబాటు అయిపోయింది. కాలమంతా అయిపోయింది. సృష్టించి కొన్ని వందల వేల సంవత్సరాలు అయింది. కార్యమును సంపూర్ణం చేసి సమాధిలో నుండి తిరిగి లేచి పరమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఇప్పటికి 2025 సంవత్సరాలు కాబడుతూ వస్తుంది. అందుకనే వచ్చునని మీరు వింటిరి కదా. చదవండి. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని ఇంకో మాట చెప్తాను ఇక్కడ. ఇది కడవరి గడి అని ఎందుకన్నాడంటే కాలమంతా సంవత్సరాలు, శతాబ్దాలు, మాసములు, వారములు అన్నీ గడిచిపోయాక చిట్ట చివరి గడియలలోనికి వచ్చి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. కొన్ని గడియలు గడిచిపోయిన తర్వాత చివరి గడియనేమంటారు? కడవరి గడియ. గడియలుగా విభాగించబడి కొన్ని గడియలు గడిచిపోయాయి. కొన్ని గడియలు, ఆ గడియల్లో ప్రభు నడుచుకున్నాడు. అందుకనే ఇక్కడ కింద రాస్తూ చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ అంటాడు. ఏం చేశాడు ఆయన గడియల్లో? చదవండి దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనం. ఆమెను చూచి కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. ఈ కడవరి గడియలో ఈ దేవుని అంగీకరించి ఆయన దగ్గరకు వస్తే, ఈ దేవుని యందు నమ్మిక ఉంచితే ఏ రోగమైనా, ఏ బాధ అయినా, ఏ బలహీనత అయినా, నీది ఎటువంటి పాపమైనా ఏమంటున్నాడు? కుమారి నీ విశ్వాసము బహు ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరచునని చెప్పగా ఆ గడియ నుండి అంటే అంతకుముందు సమయం, అంటే కొద్ది నిమిషములకు ముందు కూడా ఆమె రోగగ్రస్తురాలే. ఈ రోజు కాదు, ఉదయం నుంచి ఇప్పటిదాకా రోగగ్రస్తురాలే. ఎప్పుడైతే తన నోట నుండి బయటకు వచ్చిన ఆ మధుర క్షణాలే ఆమె బాగుపడిపోయింది. అందుకని ఆ గడియ నుండి అన్నాడు. మందిరం బయట ఆమె గుమ్మం బయట ఉన్నంతసేపు వ్యాధితోనే ఉంది, వ్యాధితోనే వచ్చింది, వ్యాధితోనే మాట్లాడాడు. ఆ గడియలోనే దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి ఆమెను కమ్ముకుంది. ఆమె స్వస్థ చిత్తురాలైంది. ప్రియుడా, ఈ గడియలో నువ్వు కూడా బాగుపడిపోతావు, స్వస్థపరచబడతావు, సరిచేయబడతావు, నూతనపరచబడకపోతావు. గనుక ప్రియమైన వారులారా, జాగ్రత్త. ఇది కడవరి గడియ. మీలోనే అనేకులు ఎవరంట బయలుదేరింది? క్రీస్తు విరోధులు. వారు బయలుపరచబడుతున్నారు, ఒక్కొక్కరు బయలుపరచబడుతున్నారు. ఇది కడవరి గడియ. దానిని బట్టి చూడు, ఈ గడియకు వస్తే, ఆయన సన్నిధికి వస్తే ఆ సమయంలోనే నువ్వు బాగుపరచబడతావు. రండి దేవుని యొక్క వాక్యంలో చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయం 13వ వచనం. ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము అవునుగాక అని చెప్పెను. ఆ గడియలోనే
యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 18లో ఆ గడి అని ఎందుకు అంటున్నాడు, లాస్ట్ గడి అని ఎందుకు అంటున్నాడంటే క్రీస్తు ప్రభువు మానవుల యొద్ద నుండి ఈ గడియలన్నీ దాటుకుంటూ వచ్చాడు. వారిని బాగు చేసిన కాలం, వారితో మాట్లాడిన కాలం, అద్భుతాలు చేసిన కాలం, ఆయా గడియల్లో ఎన్నో కార్యాలు చేశాడు. ఈ గడియలన్నీ దాటుకొని వచ్చాడు. ఇక్కడ కూడా ఏమని రాయబడింది, ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నందెను. 10వ అధ్యాయం 19వ వచనం. మీరేమి చెప్పవలెనో ఆ గడియలోనే మైక్ సరే. అప్పుడు మీరు ఏం చెప్పవలను ఆ గడియలోనే మీకు తెలియపరచబడుతుంది. కనుక ప్రియులారా, చివరి గడియలకు వచ్చాం. ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మనం చిట్ట చివరి అంచుల్లోకి వచ్చాం. రండి మరికొన్ని మాటలు తెలుసుకొని ముందుకు పోతాం. దేవుని యొక్క వాక్యంలో చదవండి. దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 24:44. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వస్తాడు. ప్రభు రాకడను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మరలా పుడతాడు, మరలా బాగు చేస్తాడు, మరలా అద్భుతాలు చేస్తాడు. లేదు, అయిపోయింది కాలం, గడిచిపోయింది కాలం. ఇప్పుడు అంటున్నాడు మీరు అనుకొనని గడియలో వస్తాడు. మీరు అనుకొనని గడియలో ఏం చేయాలంట మనం? కనుక మీరును సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా ఉన్నావా? ఆయన అనుకొనని గడియలో రాబోతున్నాడు. తీర్పరిగా రాబోతున్నాడు. తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. సిద్ధముగా ఉండుడి. మరొక మాట చదవండి. దేవుని యొక్క వాక్యంలో 24వ అధ్యాయం 50వ వచనం. 24:50. ఆ దాసుడు వారు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వారిని నరికించి వేషధారులతో కూడా అనుకొనని గడియలో ప్రమాదం పొంచి ఉంది. జాగ్రత్త. జీవితానికి ప్రమాదం పొంచి ఉంది. కనుక వాని యజమానుడు ఎప్పుడొచ్చాడంట? అనుకొనని గడియలో వస్తాడు. అనుకొనని గడియలో. మరలా చదవండి. కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. జాగ్రత్త. అందుకనే చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. నువ్వు అనుకొనని గడియలో వస్తాడు. నిన్న రాలేదు, మొన్న రాలేదు, ఇవాళ పొద్దున్న నుంచి ఈ టైం దాకా రాలేదులే, ఇంకేం వస్తాడు అనుకుంటున్నావేమో. నువ్వు అనుకొనని గడియలో ఆయన వస్తాడు. రెప్పపాటులో వస్తాడు. ఇది మనం గమనిక కలిగి ఉండాలని ఆయన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి మాట్లాడుతున్నాడు. ఇది కడవరి గడియ. రండి మరొక మాట చదవండి. దేవుని యొక్క వాక్యంలో ఏం జరిగింది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 33వ వచనం. ఆ గడియలోనే 32 నుండి చదవండి. తరిమెదరు, అడవి జంతువుల మధ్య నివాసం చేతువు, పశువు వలె గడ్డి మీద దేవుడు మానవ రాజ్యము పైన అధికారి. ఆ గడియలోనే చదవండి. ఇప్పుడు ఆ గడియలోనే. నీకు తెలియదు ముందు అనుకుంటున్నావేమో. వాట్ అన్నది గంట కాదు, గంటలు కాదు ఇచ్చాడు. వెంటనే ఆ గడియలోనే చదవండి. ఆ గడియలోనే అలాగున
అతడు పశువు వలె గడ్డి మేసెను, ఆకాశపు మంచు వలె ఉండవలసిన వాడు మారిపోయాడు. ఆ గడియ అలాగ తటస్థించింది, ఆయనకి అలాగ తటస్థించింది. దేవుడు ఆ రీతిగా ఆయనతో అటువంటి భయంకరమైన పరిస్థితి రాకముందే అందుకని అన్నాడు, మీరును సిద్ధముగా ఉండండి. మనిషి కుమారుడు అనుకల్పించబడిన వారమై, పాప క్షమాపణ పొందిన వారమై, రక్షణ పొందిన వారమై, ప్రేమికును క్రీస్తు వాక్యమునకు స్నేహితులమై, ఆయన సంఘానికి ఆయనకు కుమారులముగా కుమార్తెలమై నేర్చుకొని నిత్యత్వానికి ఎదగవలసినటువంటి వారు నేర్చుకొని అతిశయపడి పరలోకములో గర్వించినటువంటి ఆ దూత ఉందే, ఎవరు? లూసిఫరు. అలాగున గర్వించి నాశనమునకు అనేకులు సిద్ధంగా ఉన్నారు. జాగ్రత్త ప్రియులారా, ఈ చివరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో నువ్వు సిద్ధముగా ఉండు. అనుకొనని గడియలో వస్తున్నాడు. దానియేలు విషయం చూస్తే క్షమించాడు, ఎవరు? నెబుకద్నెజరు రాజు విషయం. ఏమో ఇక్కడి నుంచి లేచి బయటకు పోతామో లేదో, ఇల్లు చేరతామో లేదు సమయం, నమ్మకము లేదు. అటువంటి దినాల్లోకి వచ్చేసాం. అటువంటి పరిస్థితుల్లో సృష్టిని రేపాడు మనుషుల మీదకి. ప్రకృతి అర్థం కావట్లేదు. ఎటు పోతుందో, ఏం జరుగుతుందో, ఏమవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ప్రపంచ ఖగోళ శాస్త్రజ్ఞులు, భూగోళ శాస్త్రజ్ఞులు అందరూ చేతులెత్తేశారు. నిన్నటి దినం వరకు అర్థమైంది, కానీ ఇప్పుడు నుంచి అర్థం కావట్లేదు అంటున్నారు. ఎందుకంటే చివరి గడియకు వచ్చేసాం. కాలమంతా అయిపోయింది. చివరి గడియల్లోకి వచ్చాం. ఈ గడియలు ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. మానవుడు ఎంతగా ఎదిగిపోయాడంటే తెలివి మీరిపోయాడు. అధికమైన జ్ఞానం సంపాదించాడు. అధికమైన జ్ఞానం ఏంటి? అధికమైన జ్ఞానం ఏం చేస్తుంది మానవుని అంటే, వాడి జ్ఞానమే వాడిని హరించేస్తుంది. వాని తెలివే వారిని తినేసేస్తుంది. పొద్దున బ్రదర్ చెప్పాడు కదా, ఏఐ టెక్నాలజీ అని. ఓయమ్మ, దాని గురించి వింటుంటే భయమేస్తూ ఉంది. దాని గురించి వింటుంటే యూట్యూబ్లో లేకపోతే వాట్సాప్లో అప్పుడప్పుడు వస్తున్నాయి. ఆ వీడియోలు చూస్తుంటే ఓయమ్మ, ఇంకా ప్రపంచం ఇంకా ఏమంటున్నారు తెలుసు శాస్త్రవేత్తలు ఈ మధ్య, ఇంకా 2025 కదా, 2035 సంవత్సరానికో 2035 సంవత్సరాలకి అందరు దేవుడు లేడు, దెయ్యం లేదని ఏఐకే మొక్కుతారంట. గనుక చేశాడు. ఆయన రాకడను గుర్చినటువంటి సందేశంలో ఏవేవైతే ఆయన చేయవలెనని ఉన్నాడు వాటన్నిటినీ కదిలించాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. కనుక చూడండి, చదువుకుంటాం దానియేలు విషయంలో యేసుక్రీస్తు వారు కూడా తనకు కూడా ఆ గడియ తటస్థించింది. చదవండి ఆ మాట దేవుని యొక్క వాక్యంలో 26వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 26:40. ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? అయ్యో, ఏమంటున్నాడు? ఒక గంట అయినను అన్నాడా? ఒక గంట అయినా ఒక పూట అయినా అన్నాడా? లేదు. సమయం లేదు. అంత దగ్గరికి వచ్చేసింది. సమయం సమీపించింది. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి గడియ వచ్చేసింది. వారు దగ్గరకు వస్తున్నారు. ఈయనకు అర్థమైపోతుంది. ఆయన ప్రేమించిన శిష్యుల దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకూడనట్లు చేయండి అంటే ఏం చేశారు వాళ్ళు? కనుక ప్రియమైన వారులారా, అందుకు ప్రభు అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మతో శరీరమును జయించాలి. కానీ వీరు శరీరమును జయించలేక ప్రభువచ్చు సమయానికి నిద్రపోతున్నారు. రండి, అదే మాట ఇంకో మాట చదవండి దేవుని యొక్క వాక్యంలో
25:13. అతడు మిమ్మల్ని ఎరుగునని 45. 20. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తీర్చుకో. ఎందుకంటే దూరమా దగ్గర మన కొలకలూరు దగ్గరున్న వ్యక్తికి దగ్గరున్న వస్తువు ఇచ్చేదాన్ని ఏమంటారు? ఇదిగో అంటారు. అదే ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి అందుబాటులో లేకుండా దూరం ఉంటే ఏమని చెబుతాం? ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఆల్రెడీ వాళ్ళను చూపిస్తూ అంటున్నాడు, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. అందుకే మనల్ని ఇప్పటికే గంటలు, దినాలు, సంవత్సరాలని మాట్లాడుకుంటూ ముగింపుకు వచ్చేసి అందుకే ఈ పత్రిక కూడా తీసుకెళ్ళి చివరిన పడేశాడు. సంఘాలన్నిట్టుంటాయిరా బాబు. ఏం చదువుకున్నావు? 26వ అధ్యాయం 55వ వచనం కూడా చదవండి. 55. ఆ గడియలోనే యేసు జనసమూహములను చూచి బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదేళ్లతోనూ నన్ను పట్టుకుని వచ్చితిరా. నేను అనుదినము ప్రవక్తల లేఖనముల్లో పరిశుద్ధుల్లో సంఘాల్లో మార్పు వచ్చేసింది. తన ప్రజలైనటువంటి వారిని కాపాడుకున్నట్టు కొరకు చూపించి మాట్లాడలేదు, బాగు చేయలేరు. మనం ఆ గడియకు వచ్చేసాం. ఆ గడియ సంగతి ఎరిగిన వాడై ఆ గడియ ఎంత భయంకరమైనదో. గడియ నా నుండి చదవండి ఆ మాట. 35. మార్క్స్ నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు. నాయనా తండ్రి నీకు సమస్తమును తొలగించము. కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని. తొలగిపోయిందా గిన్నె? లేదు, తొలగిపోలేదు. తండ్రి అయిన దేవుడు బందిపోటు దొంగను కానీ ప్రియమైన వారులారా, ఆ గడియ రాబోతుంది. జాగ్రత్త. విశ్వాసము నుండి వైదొలిగిపోతున్నారు. రకరకాలైనటువంటి ఏది సరి చేసుకోవాలో దాన్ని సరి చేసుకో, ఏది ఒప్పుకోవాలో దాన్ని ఒప్పేసుకో, ఏది అప్పగించుకోవాలో దాన్ని అప్పగించేసుకో, ఏది నెరవేర్చాలో దాన్ని నెరవేర్చు. రండి చదవండి దేవుని యొక్క వాక్యంలో. ఆ గడియ వరకు ఆ పరిచర్యలో, ఆ ప్రార్థనలోనే ఉన్నాడు. ఆ గడియ వరకు అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేస్తూనే వచ్చాడు. ప్రజలకు మేలు చేస్తూనే వచ్చాడు. ఎందుకన్నాడంటే ఈ గిన్నె, ఈ గడియ నుండి నన్ను తప్పించని ఇంకా కొంతమంది అయినా మేలు పొందుతారేమో, ఇంకా కొంతమంది అయినా బాగుపడతారని ఆశపడి అన్నాడు. తర్వాత ఆ గడియ కూడా భయంకరమైన గడియ. ఆయనను నా ఇష్టము కాదు కనుక ప్రియమైన వారులారా, అందుకు వారు ఆయనను పట్టుకున్న ప్రయత్నం చేసిరి కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఆ గడియ రానంత కాలం బాగానే ఉంటాం. నేను పాపినా? ఎవడు చెప్పాడు నీకు? నువ్వు పాపివి, మీ అమ్మ పాపి, మీ నాన్న పాపి, మీ నాన్న పాపి, నువ్వు పాపివి. పాపి అంటే ఒప్పుకునేవాడు భూమి మీద లేడు. ఈ క్రైస్తవులకు పని ఏమి లేదురా, మాట్లాడితే పాపం ఎత్తుకుంటారు, వాడి పీక నొక్కరా. తిరుగుబాటు వచ్చేసింది. ప్రియమైన వారులారా, లోకాన్ని చూసి ఎప్పుడు మోసపోబాకు. ఆ చిట్ట చివరి గడియ వరకు లోకం ఇట్టనే ఉన్నాయి. శాంతి ఎక్కువైపోయింది అన్నట్టుగా సుఖమెరగకుండా జీవిస్తున్నారు. అంతకు ముందు వరకు దేవుని పరిచర్యలోనే ఉన్నాడు. ఎప్పుడైతే ఆ గడియ వచ్చిందో ఆ గడియకు ఆయన ఇప్పటికే ఆ చివరి గడియకు వచ్చాం, చూస్తున్నాం. ఆయన చూపిస్తున్నాడు.
ఇదిగో ఆ గడియ, ఇదిగో ఆ గడియ అని, ఇదిగో ఆ గడియ అని ఆ వ్యక్తి ఆ రీతిగా మారిపోవటానికి కారణం ఆ గడియే. చివరి గడియ కనుకనే అట్లా మారిపోయాడు. అవ్వ, మొన్నటిదాకా బాగున్నాడే ఇట్ట అయిపోయాడేంటి? ద్రవములు అన్నీ అయిపోయాయి. పడరాని పాటలన్నీ పడ్డాడు, తినరాని దెబ్బలు తిన్నాడు, సహిస్తూ భరిస్తూ వహిస్తూ వచ్చాడు, ఓర్చుకున్నాడు. వారికి తన వీపును దాచుకోలేదు, దాటువారు ఆయన వీపు మీద ఓర్చుకున్నాడు. మరొక గడి ఆయనకు తటస్థించింది. చదవండి, ఏ గడి అది? చదవండి, యోహాను సువార్త 12:23. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. ఇక ఇబ్బంది పెట్టేవాడు లేడు, ఇక భూమి మీద పట్టుకునేవాడు లేడు, ఇక భూమి మీద బంధించేది ఏది లేదు. ఆ గడియ వచ్చింది. మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది. శ్రమలు తీరిపోయాయి, కష్టాలు తీరిపోయాయి, ఇరుకులు తీరిపోయాయి, ఇబ్బందులు తీరిపోయాయి. ధైర్యముగా ఉండు, ఆ గడియ వచ్చింది. చదవండి మరలా. అందుకు యేసు వారితో ఇట్లా నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒట్టిగా. కనుక ప్రియుడా, లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరముల ఆయన యొక్క పరిచర్యలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించి అనేకులను బాగు చేసి జీవించాడు. ఆయన నమ్మకంగా జీవించాడు. ఆయనలో వేరయ్యేవారు కాదు. ఆయనలో ఇదేంటి? క్రీస్తు విరోధి ఎవరంటే ఏమన్నాడు? క్రీస్తు విరోధి వచ్చనని వింటిరు కదా. ఇప్పుడును అనేకులైన తెలుసుకొనిచున్నాము. చదవండి. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు గాని వారు మన సంబంధులు కారు. వారే క్రీస్తు విరోధులు. క్రమమును మీరిన వాడు కాడండి. ఎవరైనా క్రీస్తు హంతకుడు. ఇంకెంత భయంకరం! 1 రోజా 2 రోజుల ఎన్ని సంవత్సరాలు తిరిగాడు పక్కనే. ఆత్మ సంబంధమైన విశ్వాసికి క్రీస్తు హంతకుడు. క్రీస్తు విరోధి అంటే మనలోండి వేరైపోయి మనల్ని ధిక్కరించి మనల్ని వద్దు, వీళ్ళంతా క్రీస్తు విరోధులు. తర్వాత మనలో నుండి వెళ్ళిపోయిన వారు క్రీస్తు విరోధులు. పోదు, ఏమనాలా? క్రీస్తు హంతకుడు. ఎవరు ఆ వ్యక్తి? ఇస్కరియోతు యోధ. ఇప్పుడు ఆ గడియ కడవరి గడియ. ఇంకా అర్థమవటానికి ఒక మాట చెప్తా చూడండి. 16వ అధ్యాయం యోహాను సువార్త 16వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 16:21. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదన పడును. ఆమె గడియ వచ్చెను గనుక అంతవరకు గర్భము మొదలైనది దినము మొదలుకొని అంతవరకు బాగానే ఉంది, అంతవరకు మోసుకుంటూనే వచ్చింది. ఇప్పుడు ఆ గడియ వచ్చేసరికి ఏం చేస్తుందంట? వేదన పడుతుంది. ఆ గడియ వచ్చేసింది, ఆమె వేదన పడుతూ ఉంది. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ దినాల్లో నీ ఆత్మీయ జీవితం క్రీస్తు విరోధులు బయలుదేరిన గడియకు వచ్చావు. క్రీస్తు విరోధులు చూస్తున్నాం, క్రీస్తు విరోధులను ఎరుగుతున్నాం. ఆ గడియకు వచ్చావు. ఇప్పుడు ఆమె వేదన చెందింది. ఎంత వేదన! ఒక ఆమె అయితే అబ్బాయిని వివాహం చేసుకుంది. మంచిగా ఉన్నారు, చదువుకున్న వాళ్ళే.
సంవత్సరానికో 2 సంవత్సరాల లోపో దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇంకా ప్రసూతి కాలం వచ్చింది, ప్రసవించే కాలం వచ్చేసరికి ఆ ప్రసవించే కాలం అంతా అయిపోయి దినముకు వచ్చింది. ఆ ప్రసవించే దినము కూడా గడిచిపోతూ చిట్ట చివరి గడియకు వచ్చింది. ఇంకా చూడు, వామో వాయో ఈ బాధలు వద్దయ్యో అంటుంది. అమ్మా నన్ను ఏదైనా తీసుకొని నరుకు, నన్ను చంపు. ఎందుకు? నేను ఈ బాధ పడలేను. తల్లి అంటుంది, పిల్లాడవా తల్లాడవా, ఓర్చుకమ్మా కొద్దిసేపు నాకొద్దు నేను బతకలేను. ఏడుస్తా ఉంది. లేదు, భర్తకి సంసారమే చేయటం మానేసి కుటుంబం వదిలేసి వెళ్ళిపోయింది. ఎవరు ఏ ఊరని అడగబాకండి. కానిపోయాక తీసుకుపోతారు కదా. లేదు బొమ్మ లేదు, ఇప్పుడే బాను. మరి ఎప్పుడు పోతా? ఇకనైనా వత్తదేవాలని అందరు పోయి ఆడే పుట్టినరోజు జరుపుకొని అందరు మళ్ళీ ఇంటికి పోయారు. రావట్లేదే. 3వ సంవత్సరం వచ్చింది. ఏమ్మా పిల్లోడు నేడే, అదంతే. మరి అబ్బాయినే ఏడకి రమ్మంటావా? ఏడుంటారా? ఇల్లు అద్దెకి తీసుకొని సపరేట్గా పెడతాడు. అసలు రావట్లేదు. 5 ఏళ్ళు వచ్చింది, రావట్లే. తండ్రి అట్ట కాదు, నన్ను అందరు అడుగుతున్నారు, మనకి చెడ్డ పేరు వస్తుంది, నువ్వే కాదు నీకో తమ్ముడు ఉన్నాడు, ఇంకో చెల్లి ఉంది అంటే అడిగితే ఏం చేయమంట? నిన్ను కూడా వదిలేసి పోమంటే పోతా. ఎవరిని? తల్లిదండ్రులు కూడా వదిలేసి వెళ్ళిపోతా అంటుంది. ప్రియమైన వారలారా, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, ఆ గడియ తటస్థించింది. ఏమి చెందిందంట? వేదన. ఆత్మీయ విశ్వాస జీవితంలో ఈ భూమి మీద పాపములో ఒకవేళ నువ్వు ఉంటే నీ పాపముల విషయమై వేదన చెందు, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడు, నీ పాపముల విషయమై ఒప్పుకో. ఎక్కడ ఏ పాపం చేసావో, ఏ పాపములో ఉన్నావో, ఏ మోసములో ఉన్నావో, ఎక్కడ దైవత్వము ఎరగకుండా జీవిస్తున్నావో దాని విషయమై పశ్చాత్తాపడు. ఆ బిడ్డ బయటికి రాగానే ఇంకా ఆమెకేమి లేదు, వేదన లేదు. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడు అక్కడ పుట్టిన సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకున్నది. నీకేమందో తెలిసినా, నాకు అక్కడ చెందకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే, నీ పాపం విషయమై నువ్వు ఒప్పుకోకపోతే ఆ పాపములో నిలిచి ఉంటావు. కాలము లేదు, చెల్లిపోయింది. ఇప్పుడు టెక్నిక్గా ఆ గడియ రాగానే ఉనికిపోతుంది. ఎందుకు? ఎన్ని చూస్తాం మేము. అన్నా అమ్మాయిని కానుపూతి తీసుకెళ్తున్నాం, పిల్లాడు ఇదేందమ్మా, ఎందుకు? అర్థం చేసుకోండి. భౌతికమైన వేదన పడుతుంటే కాలాన్ని సృష్టి చేయడానికి రాబోతున్నాడు. ఏ సృష్టి అయితే మానవుని క్షేమం కొరకు ఇచ్చాడో ఆ సృష్టిని చేశాం. ఆ గుర్తింపే ఈ ప్రతికూల వాతావరణం. అర్థమవుతుందా? ఆ గడియకు వచ్చావు. ఎలా ఉంది నీ జీవితము? నేను ఇంకా ఉంటానులే అంటే కుదరదు. ఆ గడియకు వచ్చేసావు. కాలం తీరిపోయింది, గడియలకు వచ్చేసావు. రండి చదువుకుంటాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడు. హైదరాబాద్ తెలుసా? ప్రభు వచ్చేది నీకు తెలియదు. ఈ భూమి మీద నువ్వు ఏ స్థితిగా వస్తానో నీకు తెలియదు.
ఏ గడిన ఏది సంభవించనయిందో మనకు తెలియదు. గడియలలోకి వచ్చేసాం, గడియలలోకి వచ్చి అన్నీ దాటుకుంటూ వచ్చేసాం. దాటుకుంటూ టౌన్ దాటుకుంటా మెయిన్ రోడ్డు ఎక్కి, మెయిన్ రోడ్డు దాటుకొని మలుపు తిరిగి వచ్చేసి రైలు బ్రిడ్జి ఎక్కి, బ్రిడ్జి దిగి మలుపు తిరిగి మళ్ళీ కమ్యూనిటీ దిగాల్సిన స్టేజ్ వచ్చింది. ఇక దిగు లేదు పని యాడికి పోతా, ఇంక పోయేది బయలుదేరింది ఎందుకు? ఇందుకోసమే బయలుదేరింది, ఇందుకోసమే. ఇంక పోనీ అంటే లేదన్నా మనం దిగాల్సింది ఇదే, దీని కొరకే బయలుదేరాము, ఇక్కడికే కదా మనం వచ్చేది. ఓ నామతి మరపు మండ, ఇంకతి పోద్దాం చల్ల దిగు. ఆ గడియ వచ్చేసింది. ఆ గడియలను చూపించడానికే ఈ ఉపమానం చెప్తున్నాడు. ఆ గడియ చదవండి ఆ మాట. ఏ గడియ మీ మీదికి వచ్చేదనో తెలియనే తెలియదు. వస్తే ఏం జరుగుద్ది? చదవండి, ముగిస్తాను. 18వ అధ్యాయం ప్రకటన 18:10 వచ్చింది. ప్రకటన 18:10. అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరం వైరు అమ్మాయికి తీసుకో. చదవండి. ప్రకటన 18:10. భూరాజులు దూరమున నిలబడి దహన ధూపము చూసినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా అయినా కావచ్చు, నువ్వు ఎటువంటి వ్యక్తివైనా కావచ్చు, నువ్వు ఇంకా ఒకవేళ పాపములో ఉంటే, నువ్వు ఇంకా ఒకవేళ అబద్ధముతో నీ జీవితాన్ని ఒకసారి వెనుదిరిగి చూసుకో. మరలా చదువు. కుడి చెవితో విన్నది ఎడమ చెవితో వదిలేస్తున్నావు. అందుకే అంటున్నాడు, నీకు తెలియదు. వచ్చేసాడు, ఆ గడి వచ్చేసింది. చదవండి ఇప్పుడు ప్రకటన 18:10. సుఖభోగములు అనుభవించిన భూరాజులారా, ఆ గడియ సంభవించింది, ఆ గడియ తటస్థించింది, ఆ గడియలో జరిగింది. జరగరాదనుకున్న ఘోరము జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంట? భూరాజులు దాని బాధ చూసి భయాక్రాంతులై దూరమున నిలువబడి. ఏడంట? దగ్గర కూడా బాటిల్లే పట్టణాలు, వాళ్ళ నివాసాలే విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళ బిల్డింగ్లే విడిచి వెళ్ళిపోయారు, వారి ఆస్తిపాస్తులే విడిచి వెళ్ళిపోయారు, వాళ్ళ కారులు బంగ్లాలే విడిచి వెళ్ళిపోయారు. ఏమంటున్నాడు? దూరమున నిలువబడి దాని దహన ధూపము చూసి దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు. దహన ధూపము చూసి దాని విషయమై రొమ్ము కొట్టు మండుతా ఉంది. ఏడ్చుచు మొన్నే సేమ్ ఏడు రాయబడిన వాక్యానికి తగినట్టుగా ఆడ ఒకటి జరిగింది. ఒక సన్నివేశం చూపించేసాడు ప్రజలకి, ప్రపంచానికే చూపించాడు దేవుడు. ఈ సన్నివేశం ప్రపంచానికే చూపించేశాడు. ఈ తెనాలి పట్టణంలో కూడా ఒక్కిల్లు కూడా ఉంటుందో ఉండదో, ఆ దేశంలో కాలిపోయిన ఇల్లు లాంటి ఇల్లు, ఒక్కొక్క ఇల్లు 80 కోట్లు, ఒక్కొక్క ఇల్లు 100 కోట్లు, ఒక్కొక్క ఇల్లు 60 కోట్లు. ఏది కూడా 10 కోట్లకు లోపు ఇల్లే లేదు. అట్లాంటి ఇళ్ళు తీక్షణమైనటువంటి అగ్నికి లోనైపోయాయి. సర్వస్వం విడిచిపెట్టి సమస్తం వదిలేసి, అది ఆడ కాలుతుంది మా ఇల్లే,
ఊరుకోరా ఊరుకో, ఇంకొక కారు తెచ్చుకో, ఊరుకో. కారు ఏంది మమ్మీ, మన కుక్క కూడా కాలిపోతుంది. కుక్క ఏంది పని చేయండి, అన్నీ కాలిపోయింది. కుక్కలు లేవు, పందులు లేవు, అన్నీ కాలిపోయింది. ఇప్పుడు ఏమంటున్నారంటే దూరం నుండి నిల్చుండి భయాక్రాంతలై దూరం నిలువబడి. ప్రపంచమే భయపడిపోయిందండి. ప్రపంచమే లాస్ ఏంజల్స్ కొరకు ప్రార్థన చేయండి. ఎన్ని వాట్సాప్లు లాస్ ఏంజల్స్ కొరకు ప్రార్థన చేయండి, లాస్ ఏంజల్స్ కొరకు ప్రార్థన చేయండి, అమెరికా కొరకు ప్రార్థన చేయండి. ఏమంటున్నారు చదవండి, మరలా ముగిస్తానా. దాని దహన ధూపమును చూసినప్పుడు పట్టణమా, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పు వచ్చెను కదా అని చెప్పుకొందరు. ఒక్క గడియలోనే సమస్తము మారిపోతుంది. మనం ఊహించని రీతిగా, మనం అనుకోని రీతిగా సంపూర్ణముగా మారిపోతుంది. అటువంటి పరిస్థితి త్వరలో. ఇది కడవరి గడియ. నువ్వు మార్పు చెందకపోతే, నీ మనస్సు మార్చుకోకపోతే, నువ్వు దేవుని వైపు తిరగకపోతే, నీవు సత్యమునకు చెవియొగ్గకపోతే ఈ గడియ తటస్థిస్తుంది. ఏడ్చినా ప్రలాపించిన ప్రయోజనం ఉండదు. రొమ్ము కొట్టుకున్న ప్రయోజనం ఉండదు. ఎన్ని గొప్ప కేకలు వేసిన ప్రయోజనం ఉండదు. బబులోను మహాపట్టణమా, అయ్యో సన్నపు నార బట్టలను ధూమ్ర రక్తవర్ణపు వస్త్రములను ధరించును, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, ఒక్క గడియలోనే పాడైపోయనే అని చెప్పుకొని. 2వ అధ్యాయం, 1 యోహాను 2వ అధ్యాయం 28వ వచనం చదవండి. అనేక సంగతులు తెలియపరుస్తూ వచ్చాడు, అనేక సంగతులు బోధిస్తూ వచ్చాడు, ప్రకటిస్తూ వచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, కాబట్టి చిన్నపిల్లలారా, ఎరిగిన వారులారా, కాబట్టి వాక్యమును చేపట్టిన వారులారా, కాబట్టి బేతనీ విశ్వాసులారా, కాబట్టి బెరాక విశ్వాసులారా, కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట మీరు ఆయన యందు ఎవరి యందు? ప్రభువైన యేసుక్రీస్తు, దేవుని యందు, ప్రభువైన యేసుక్రీస్తునందు నిలిచి. అన్న బెరాకాలు వచ్చి పడుకుంటే సరిపోద్దా? పడుకోటాక కట్టింది అది, పడుకోటాక కాదు. ఎవరైనా ఒకటి చెప్పండి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే దేవుడు దేవుని వాక్యమై ఉన్నాడు. ప్రతి విశ్వాసి, క్రీస్తుని ఎరిగిన ప్రతి మానవుడు వాక్యము చెల్లుబాటు కాదు. అమెరికా డాలర్ తీసుకొచ్చి రైల్వే స్టేషన్లోకి పోయి త్వరగా బండి వెళ్ళిపోతుంది, టికెట్ ఇక్కడికి తీసుకొచ్చావు, అది కూడా డబ్బేనయ్యా, అది కూడా డబ్బు కావచ్చు, అది ఇక్కడ చెల్లదు. నీ నీతి దీనికి సంబంధించినదై దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. ఇంకా చెప్పండి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి దేవుని కాదు, చెప్తా వినండి. ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఆయన వాక్యమందు, దేవుడే వాక్యమైనడు, వాక్యమే శరీరధారి అయి సత్య సంపూర్ణ. తర్వాత దేవుడు ప్రేమ స్వరూపి. దేవుని ప్రేమ యందు మనము నిలిచి ఉండాలి. దేవుడిచ్చిన నీ దేవుడైన యెహోవా ఉండండి. ఆయన వస్తున్నాడు. ఒకటి ఆయన వాక్యమందును లేదు. పరిశుద్ధత లేని పరిచర్యలు భూమి మీద కోకొల్లలుగా ఉన్నాయి. వాక్యానికి వారికి ఎంత మాత్రం సంబంధం ఉండదు. సాగించువాడునైనా విశ్వాసమందు నిలిచి ఉండాలి. దేవుడు మనకి రక్షణను సిద్ధపరిచి అనుగ్రహించాడు ఉచితముగా. కాబట్టి చిన్నపిల్లలారా, ఆ రక్షణ పొందుకున్నారు కనుక మీరు పాపములోనే ఉంటే
ఓ ప్రభా, నీకు నాకు సంబంధం లేకుండా, ప్రభా వాక్యానికి సంబంధం లేని పరిశుద్ధపరచబడిన పరిశుద్ధత లేని విశ్వాసే నీ దగ్గరకు రాలేడంటే నేనెక్కడుంటాను? ప్రభా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపములు క్షమించు, నన్ను నీ బిడ్డగా అంగీకరించు. ఇదిగో నా చేయిస్తున్నా ప్రభా, నా లోనికి రా, నన్ను క్షమించు. ఆ గడియలోనే ఆమె విశ్వాసము ఆమెను స్వస్థపరిచి, ఆ గడియలోనే ఆమె స్వస్థత పొందింది. చేసుకుంటే నీ జీవితాన్ని ఒప్పుకుంటే, ఒకవేళ రక్షణ పొంది ఉన్నావేమో చూసుకో, రక్షణ పొందాలని అనుకుంటున్నావేమో, క్రీస్తు వాక్యం అందును, క్రీస్తు ప్రేమ యందును, క్రీస్తు నీతి యందును, క్రీస్తు పరిశుద్ధత యందును కోల్పోయావా? ఏమో ఎప్పుడో పొందుకున్నా కానీ మర్చిపోయా. గడియ తటస్థించింది, సమయం సమీపించింది. మాసములు నిండిన సోలాలి ఇంట్లో కూర్చున్నట్టుగా ఉండటానికి లేదు. తన యొక్క ప్రసూతి కాలము వచ్చినప్పుడు ఏ రీతిగా ఇబ్బంది పడుతుందో ఆ కాలం లోకానికి సంభవించబోతుంది. ప్రభు రాబోతున్నాడు. పరీక్షిస్తున్నా, నన్ను జ్ఞాపకం చేసుకో. ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి, అందరూ మోకరించండి. మానవ నిర్మాణం భూమి మీద జరిగి 1000 సంవత్సరాలు దాటి వచ్చేసాం. లోకం యొక్క ముగి రాబోతున్నాడు. ఈ చివరి గడియలో, ఈ చివరి గడియలో, ఈ సమయంలో దేవుడు నిన్ను సరైన విశ్వాసమునందు నిన్ను నూతనపరచుటకు సిద్ధంగా ఉన్నాడు. ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోబాకు. రాసి నువ్వు ఎవరివైనా చివరిగా అడుగుతున్నావు, అయ్యా ప్రభుని 2 మాటలు వేడుకో, హృదయపూర్తిగా దేవుడు నిన్ను క్షమిస్తాడు. అందరు మౌన స్థితిలో జీవితాలను ప్రభువుకు అప్పగించుకుంటా.